నమస్తే. ప్రస్తుతం మనం 5వ వార్డులో ఉన్నాము. 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సన్వల్లి అమరేందర్ రెడ్డి గారితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు రాజకీయాల్లోకి కొత్త, అంటే రాజకీయాల్లోకి మొదటిసారి వచ్చిర్రు, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు కదా, అంటే రాజకీయాలకు రావాలని మీకు ఎట్లా అనిపించింది? ఎందుకు అనిపించింది? రాజకీయాలకు రావాలని ముందుగానే ఉన్నాము, కానీ అనుకోకుండా ఇప్పుడు రావాల్సి వస్తుంది. కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలంటే రాజకీయంలో ఉండాలి. అధికార పార్టీలో ఉంటే మరింత బలంగా పనిచేయచ్చు. అంటే మీరు గతంలో ఏదైనా సేవా కార్యక్రమాలు అంటే గ్రామం కోసం ఇంకా చేసిన ఏమన్నా మీరు ఉన్నాయా? నేను ఊర్లో ఆల్రెడీ సివిల్ వర్క్స్ చేస్తాను, గ్రామ పంచాయతీ వర్క్స్ చేస్తాను. ఆల్రెడీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఒక 6 సంవత్సరాలుగా చేశాను. నా సొంత నిధులతోనే అజీజ్ నగర్ మెయిన్ గేట్ నుంచి మన ఊర్ల వరకు నా సొంత నిధులతోనే వేసినాను. అంటే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఒక ముఖ్య ఉద్దేశం ఏందని? మా తాతల నుంచే కాంగ్రెస్లో ఉన్నాము. మేము అప్పటి నుంచే కాంగ్రెస్ కోసం వర్క్ చేస్తూ ఉంటాము, కానీ ఇంటర్నల్గానే చేసేవాళ్ళము. ఇప్పుడు పరోక్షంగా వచ్చి చేసుకుంటున్నాం. అంటే అన్న, రేపు పొద్దున మీరు గెలిస్తే మీ వార్డులో అంటే ప్రభుత్వం నుంచి కాకుండా మీరు ఇంకా సొంతంగా ఇంకేమన్నా చేయాలని అనుకుంటున్నారా? అంటే గ్రామానికి, అంటే మీరు గెలవక ముందు కానీ మీరు పార్టీలోకి రాకముందు కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కదా, గెలిచిన తర్వాత ఎట్లా ఏమేమి చేయాలనుకుంటున్నారు? గెలిచిన తర్వాత నేను 5 హామీలు ఇస్తున్నాను. నేను ఒక 5వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ అభ్యర్థిగా. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ ఇది. నేను రావాలనుకుంటున్నాను. మంచి ఛాన్స్ వచ్చింది కాబట్టి వచ్చినాను. వచ్చినప్పుడు నాకు ఇవ్వాల్సిన కొన్ని ఉన్నాయి కాబట్టి నేను ఒకటి మేనిఫెస్టో రిలీజ్ చేసుకున్నాను, సొంత మేనిఫెస్టో. దాంట్లో ఫస్ట్ది, ప్రతి ఆడపిల్ల పెళ్ళికి 51,000 రూపాయలు ఇస్తాను. ప్రతి ఆడపిల్ల ఎవరైనా పుడితే వాళ్ళకి 11,016 రూపాయలు ఇస్తాను. మళ్ళీ మూడోది, చిన్నపిల్లల గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్టేషనరీ ఇస్తాను, బుక్స్ ఇస్తా, డ్రెస్సెస్, బ్యాగు, షూ, సాక్స్ అన్నీ ఇచ్చేస్తాను. నాలుగోది, ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక హెల్త్ క్యాంప్ పెట్టుకుంటాను. నా వార్డు వరకే పెట్టుకొని నా వార్డులో ఎవరికైనా సమస్య ఉంటే డాక్టర్కి చూపించుకుంటే డాక్టర్ ఏ ప్రిస్క్రిప్షన్ రాస్తే దానికి నేను మందు గోళీలని పంపిస్తాను. ఐదోది, నా 5వ వార్డులో ప్రతి గల్లీకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాను. అంటే ఇప్పుడు దీంతో పాటుగా మీరు ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు మీ వార్డులో ఉన్న సమస్యల గురించి మీకు ఏమేమి చెప్తున్నారన్న ప్రజలు? వాళ్ళకి సమస్యలు ఏమున్నాయి? గత పాలకులు ఎవరు 10 సంవత్సరాల నుంచి ఎవరు పని చేయలేదు. అక్కడంతా మురికి కాలువలు ఎక్కువ ఉన్నాయి, రోడ్ సరిగ్గా లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు. అవన్నీ చేస్తానని నా హామీ ఇచ్చినాను. నేను ఒక నెలలో వాటిని నేను గెలిచిన తర్వాత ఒక 1 మంత్లో కొన్ని నా వరకైనా నేను చేస్తాను. నాతో కాని పక్షంలో గవర్నమెంట్తో ఫైట్ చేసుకొని ఉన్న నిధులు తీసుకొచ్చి అక్కడ చేయించుకుంటాను. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారన్న? అంటే కాంగ్రెస్ ఏం చేసిందని ఓటు వేయాలి అని చెప్పి ప్రజలు అడిగారు అనుకో, దానికి మీరు ఏం సమాధానం చెప్తారన్న? కాంగ్రెస్ ఏం చేసిందని ప్రజలకు తెలియాలి. ఆల్రెడీ ఉచిత బస్సు ఇచ్చింది, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సెస్ ఇస్తున్నారు. 200 యూనిట్ మాఫియా ఉంది. ఇంకా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. 2 లక్షలు రుణమాఫీ చేసింది. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇంకా చేస్తామంటున్నారు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని మీ అమూల్యమైన ఓటేసి గెలిపించండి నన్ను. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని చెప్పి మోసం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది కదా, అంటే కొందరికి వీళ్ళు స్థలం లేని వాళ్ళ కోసం మీ తరపున కానీ కాంగ్రెస్ పార్టీ తరపున కానీ ఏమైనా చేసే అవకాశం ఉందా మీ వార్డులో ఉన్న వాళ్ళకు? మేము ఆల్రెడీ ప్రచారం ఉన్నప్పుడు జెడ్పీటీసీ చైర్పర్సన్ అనితా రెడ్డి గారు వచ్చిండ్రు. ఆల్రెడీ 3,000 ఇల్లు శాంక్షన్ అయినాయని చెప్పింది. ఎవరైతే పిటిషన్ పెట్టుకుంటారు కదా, అప్లికేషన్ పెట్టుకునే వారికి ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి నేను ఫైట్ చేసి ఇల్లు తీసుకొచ్చి ఇస్తాను. మీ వార్డులో ఉన్న ఓటర్లను ఉద్దేశించి మీరేం చెప్పాలనుకుంటున్నారన్న? నా వార్డులో ఉన్న ఓటర్లకి నన్ను గెలిపించుకోండి, నేను వేయించే వాగ్దానాలు ప్రతి ఒక్కటి సేవ చేస్తాను. సేవ చేయడానికి వచ్చిన సేవ చేసి చూపిస్తాను.